తిరుపతి జిల్లా తిరుచానూరు ఎస్ఐ అరుణను వీఆర్కు పంపుతూ ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాలిచ్చారు. ఇసుక ట్రాక్టర్ ప్రమాదంలో బాలుడు శశాంక్ మృతి కేసులో వివాదం రాజుకుంది. ఎఫ్ఐఆర్లో డ్రైవర్ను మార్చేశారంటూ ఎస్ఐపై విమర్శలు వెల్లువెత్తాయి. 5 రోజుల క్రితం తిరుచానూరు పరిధిలో ఇసుక మాఫియాకు చెందిన ట్రాక్టర్ శశాంక్ అనే 16 ఏళ్ల బాలుడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడు మృతి చెందాడు. ప్రమాద సమయంలో ట్రాక్టర్ నడిపిన డ్రైవర్ మైనర్గా తేలింది. అయితే తిరుచానూరు మహిళా ఎస్ఐ అరుణ ఇసుక మాఫియాతో చేతులు కలిపి కేసును తారుమారు చేసినట్టు ఆరోపణలొచ్చాయి. నిందితుల పేర్లు మార్చేందుకు ₹1,00,000 లంచం తీసుకున్నట్టు సమాచారం. మైనర్ డ్రైవర్ పేరును రికార్డుల నుంచి తప్పించి ఆ స్థానంలో మరో వ్యక్తిని నిందితుడిగా చేరుస్తూ తప్పుడు కేసు నమోదు చేశారు. ఈ విషయం తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు దృష్టికి చేరకంతో అంతర్గత విచారణ చేయించారు. విచారణలో ఎస్ఐపై ఆరోపణలు నిజమని తేలటంతో ఆమెపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. ఎస్ఐ అరుణను వీఆర్కు పంపించారు.